అందరికీ నమస్కారం. నేను మీకు షార్ట్స్లో ఒక వీడియో షేర్ చేశానండి, ఉషా థెరపీ అని. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ నేను ఊర్లో అంజనీదేవి అని నాది ఇంకొక ఛానల్ ఉంది కదా, అందులో గురువుగారు అని చెప్పాను. ఆవిడ క్లాసెస్ చెప్తున్నారు, ఫ్రీ క్లాసెస్ అని చెప్పాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియో పెట్టాను, అందులో చూడండి. అది కూడా ఈరోజే పెట్టాను, అది ఒకసారి మీరు అందరూ చూడండి. చూస్తే కనుక మీకు అసలు ఉషా థెరపీ అంటే ఏంటి, సెల్ఫ్ ట్రీట్మెంట్ మనంతట మనమే ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. అయితే దాని గురించి ఇంకొంచెం చెప్తానండి. మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, మేడం ఫ్రీ క్లాసెస్ అండి. ఆవిడ మనకి కర్ణాటకలో ఉంటారు. ఆవిడ ఫ్రీ క్లాసెస్ అందరికీ చెప్తున్నారు, మేమందరం నేర్చుకుంటున్నాం, చాలామంది జాయిన్ అయ్యాము. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనమే సెల్ఫ్గా ట్రీట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో ట్యాబ్లెట్స్ అన్ని మింగుతున్నాం కదా, గ్యాస్ట్రిక్ కానీ, హెడేక్స్, నర్వస్ వీక్నెస్, వెరికోస్ వెయిన్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంగ్లీష్లో రోజు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉంటాం. షుగరు, బీపీ, ఇవన్నీ అయితే మనంతట మనమే కంట్రోల్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ట్రీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని కషాయాల రూపంలో, కషాయాలు అంటే ఏంటంటే మనకి ఇంట్లో దొరికే వస్తువులే, లవంగాలు, ఇది న్యాచురోపతి అంటాం, అది తెలుసు కదండి అందరికీ. ఆ పద్ధతిలోనే ఈ లవంగాలు, తేనె, రావి ఆకులు, తమలపాకులు, ఇట్లాంటివన్నీ కూడా, అంటే ఏ పదార్థాల్లో ఏ ఉంటుంది. ఇప్పుడు తమలపాకు ఉందనుకోండి, కాల్షియం బాగుంటుంది. అలాగే తేనెలో వచ్చేసి కొన్ని విటమిన్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనకి చెప్తూ అవి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంటేక్ ఫుడ్ లోపలికి తీసుకోవడం వల్ల ట్యాబ్లెట్స్ వేసుకునే అవసరం అనేది ముందు రాకుండా ఉంటుంది. అయితే ఉన్నవి డిసీజ్ పెరగకుండా ఉంటాయి, కంట్రోల్ అయితే తగ్గుతూ కూడా ఉన్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా చక్కగా కోర్సులో జాయిన్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వేరే ఛానల్లో పెట్టాను, ఒకసారి ఆ వీడియో అందరు చూడండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఉషా థెరపీ అంటాం దీన్ని. ట్రీట్మెంట్ అండి, మనకి ఏనుగు కొమ్ముతో చేసిన ఒక బోర్డు అయితే ఉంటుంది చూడండి. బోర్డు ఇది చాలా ఇట్లా మన అరచేంత పరిమాణంలో ఉంది ఈ బోర్డు. దీన్ని ఏంటంటే దీన్ని ఉపయోగించి మేడము ట్రీట్మెంట్ చెప్తున్నారు. మీకు తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పి ఉన్నప్పుడు ఈ బోర్డును ఉపయోగించి తలనొప్పి పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి మనము సెల్ఫ్ ట్రీట్ చేసుకుంటాం. మేడం ఏ పాయింట్స్ అయితే చెప్తారో ఆ పాయింట్స్ని మనము ట్రీట్ చేసుకుంటే బాగా ఉంటుంది. మనకి ఏమవుతుందంటే ఈ బోర్డు ఉపయోగించి చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది. ఏ ప్లేసెస్లో అయితే మనకి డిసీజెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో మేడం కొన్ని పాయింట్స్ చెప్తారు. ఆ పాయింట్స్ని మనం ఈ బోర్డుతో మనము సరి చేసుకోవడం అంటాము, ట్రీట్మెంట్ చేసుకోవడం. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరిగి ఆ ప్లేస్లో డిసీజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇదండి ట్రీట్మెంట్ గురించి. అంతేకాకుండా ఇలా ట్రీట్మెంట్ ఈ బోర్డుతో చేసుకుంటూ కషాయాలు చెప్పాను కదండి, అవి దేనికి ఏ కషాయమో, ఇప్పుడు నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, నడుము నొప్పికి కొన్ని కషాయాలు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆ కషాయాలు తాగితే తొందరగా తగ్గుతుంది. అదే హార్ట్ ప్రాబ్లమ్స్, వాటికి కూడా చక్కగా బోర్డుతో ట్రీట్మెంట్ చేసుకుంటూ మీకు మీరే ఎవరికి వాళ్ళే చేసుకుంటూ మేడం చెప్పే కషాయాలు ఇవన్నీ కూడా తాగుతూ ఉంటే ఏంటంటే మనకి తొందరగా డిసీజ్ అనేది పెరగదు, తగ్గుతూ ఉంటుంది. కొంతమంది తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ ప్రాబ్లంకైనా 64 డిసీజెస్కి దాకా బాగా సొల్యూషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది నాకు బాగా నచ్చింది, అందుకనే చెప్తున్నాను. మీ అందరూ కూడా చేరతారని చెప్తున్నాను. అందరం కూడా అన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళమే కాబట్టి ఈ కోర్స్ నేర్చుకుంటే మీ అందరూ మీకే చాలా రిలాక్స్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది. మీ అందరూ కూడా దీనిలో జాయిన్ అవ్వండి. ఈ వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్, మేడం చెప్పిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ ఇస్తాను, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులో మేడం చెప్పిన వివరాలు ఉంటాయి. ఆవిడ ఎక్కడ ఉంటారు, పేరు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మేడము. మీరు ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ చేసి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అని మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని క్లాసెస్ అయితే చెప్తారు. ఫ్రీ క్లాసెస్ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈ ట్రీట్మెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. జాయిన్ అయ్యాక కూడా నేర్చుకుంటుంటే మీకు ఎంత బాగా ఉంటుంది, రిజల్ట్ వస్తుంది అనేది కూడా చూసుకోండి. కాబట్టి అందరూ జాయిన్ అవ్వమని నేను జాయిన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.